అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రేమకాంతి నవల చదువుతున్నాను. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. వినీల ఒక్కసారిగా నిలువుగా వణికింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. తల తిప్పి అటు ఇటు చూసింది. అంతా నిర్మానుషంగా ఉంది. పైగా చీకటి కూడా పడిపోయింది. కొద్దిగా మసక వెలుతురు. కళ్ళప్పగించి అతని వంక చూస్తూ నిలబడింది. టైరు పంచరైందా అమ్మగారు అని రంగనాయకులు ముందుకొచ్చి స్విచ్ కీసు ఇమ్మన్నట్లు చేయి చాపాడు. వినీల అప్రయత్నంగా తాళం చెవులు అతనికి అందించింది. అతను డిక్కీ తెరిచి స్టెప్నీ టైరు బయటికి తీశాడు. జాకీ, వీల్ రెంచ్ తీసుకొని గబగబా టైర్ ఊడదీసే ప్రయత్నాలు చేయసాగాడు. మోటార్ ఫీల్డ్కి అలవాటైన అతని చేతులు గబగబా పనిచేయసాగాయి. 10-15 నిమిషాల్లో చక్రం ఊడదీయటం, కొత్తది బిగించటం జరిగింది. పాత టైరు డిక్కీలో పెట్టేశాడు. ఇంకా వెళ్ళొచ్చమ్మగారు అన్నాడు దగ్గరకొచ్చి. అతని ముఖంలోకి చూసింది. అందులో ఏ భావమూ కనబడటం లేదు. అతనికి నిజంగా ఏ మాయామర్మమో తెలీదా? అనవసరంగా అనుమానిస్తున్నదా? మరి ఈ సమయంలో ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకున్నట్లు? థ్యాంక్యూ రంగనాయకులు అన్నది స్విచ్ కీస్ అందుకుంటూ. కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. కారు కదిలే వరకు అతను అక్కడ నిలబడి ఉన్నాడు. ఇంటికి వచ్చి లోపలకు అడుగు పెడుతూనే రవి అప్పుడే ఎవరితోనో మాట్లాడి రిసీవర్ పెట్టేస్తున్నాడు. రవి అంది ముఖంలోకి నవ్వు తెచ్చుకుంటూ. అతను నవ్వలేదు. హాస్పిటల్లో పని అయిపోయిందా అన్నాడు. అయిపోయింది. కేసు ఎలా ఉంది? బాగానే ఉంది. కొంచెం దగ్గరకు వచ్చి ఎక్కడి నుంచి ఫోను అని అడిగింది. హాస్పిటల్ నుంచి. గుండె జల్లుమంది. ముఖం నెత్తురులేనట్లు పాలిపోయింది. ఏదో ఎమర్జెన్సీ వచ్చిందిట. చూడ్డానికి వస్తావా అని అడుగుతున్నారు అని అక్కడ నిల్చోకుండా విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. చాలాసేపు స్థానువులా అలా నిలబడిపోయింది. ఎంత తేలిగ్గా దొరికిపోయింది. భోజనం టైం అయ్యే వరకు అతని గదిలోకి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. టీకుకి అన్నం పెట్టి నిద్రపుచ్చాక ధైర్యం తెచ్చుకొని అతని దగ్గరకు వెళ్ళింది. సోఫాలో కూర్చుని ఇండియా టుడే తిరిగేస్తున్నాడు. బహుశా అప్పటికి కొన్ని 100 సార్లు అతని చేతిలో ఆ పేజీలు తిరిగి ఉంటాయి. రవి, భోజనానికి రా. నాకు ఆకలిగా లేదు. రవి, ప్లీజ్. నాకు ఆకలిగా లేదు. ప్లీజ్ లీవ్ మీ ఎలోన్. చేసేది లేక అక్కడి నుంచి వచ్చేసింది. డైనింగ్ టేబుల్ మీదవన్నీ పక్కకు సర్దేసి వెళ్ళి పక్క మీద పడుకుంది. 9, 10, 11 ఎంతకీ నిద్ర రావటం లేదు. తలనొప్పి దంచేస్తున్నది. రవి ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడా? ఆనాడు తనకు మాట ఇచ్చాక ఇంతవరకు అతను ఆల్కహాల్ ముట్టలేదు. అతను మళ్ళీ తాగటం మొదలు పెడితే తనే మళ్ళీ కారణమవుతుంది. లేచి డైరీ రాయటం మొదలుపెట్టింది. 2 మొగుళ్ళ పెళ్ళాన్ని. నేను చట్టబద్ధంగా 2ని పెళ్లి చేసుకున్న దాన్ని. శారీరకంగా, మానసికంగా 2ని భర్తలుగా అంగీకరించిన దాన్ని. 2తో కాపురం చేస్తున్న దాన్ని. 2ని జీవింపజేయడం కోసం జీవిస్తున్న దాన్ని. ఈ సృష్టిలో నాలాంటి ప్రాణి ఇంకొకరున్నారో లేదో తెలీదు. ఈ రహస్యం కాపాడుకోవటానికి నేను అనుభవిస్తున్న నరకం ఇంకొకరికి ఎలా అర్థమవుతుంది? చివరికి నా చరిత్ర ఎలా ముగుస్తుంది? సుఖానికి నేను ఎలాగూ నోచుకోలేదు. కానీ పరిస్థితులు రాను రాను విషనాగుల్లా విజృంభిస్తూ కాటు వేయటానికి మీదకు వస్తున్నాయి. చాలా భయంకరమైన నిస్సహాయ స్థితిలో ఇరుక్కుని ఉన్నాను. బయటికి రావటం ఎలాగా? నా వల్ల అవుతుందా? నేనేమైపోయినా పర్వాలేదు. కానీ పిచ్చిదాన్ని మాత్రం కాకూడదు. చివరిదాకా నాకు నేను తెలియాలి. డైరీ మూసేసి అల్మారాలో దాచేసి వచ్చి పక్క మీద పడుకుంది. మూతలు పడ్డ కనుదోయి వెనుక నిశ్శబ్ద, నిస్సహాయంగా కన్నీటి పాయలు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. మెలకువ వచ్చేసరికి పక్కన సాధ్యమైనంత దూరంగా రవి పడుకుని ఉన్నాడు. టైం ఎంతైందో తెలియలేదు. తెల్లవారుజామున 4 ఉండవచ్చు. అతనికి దగ్గరగా జరిగి చేయి వేసి రవి అని పిలిచింది. బహుశా అతను నిద్రపోవటం లేదు. కానీ పలకలేదు. మళ్ళీ పిలిచింది. రవి, మాట్లాడవా? కొంచెం కదిలాడు. ఇంకా దగ్గరకు జరిగి తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. ఉండు అంటూ అతనే ఆమె వైపు తిరిగి ఏం కావాలో చెప్పు అన్నాడు. రవి, నేనేం చేశాను? అతనేం జవాబు చెప్పలేదు. మసక కాంతిలో ఆమె ముఖంలోకి నిశితంగా చూస్తున్నాడు. చెప్పు రవి, నువ్వెందుకు మారిపోతున్నావు? నేను మారిపోలేదు రవి, ఎప్పట్లానే ఉన్నాను. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నీ మనసు నొప్పించటం ఇష్టం లేక. తెలిసిన ఒక స్నేహితురాలు కొంత డబ్బు సాయం అడిగింది. కాదనలేక ఇవ్వటానికి వెళ్ళాను. నిజం చెప్పి నిన్నెందుకు ఇన్వాల్వ్ చేయాలని కొంచెం అబద్ధం ఆడవలసి వచ్చింది. అతను ఆమె భుజాల మీదుగా చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. విను ప్లీజ్. నీ నోటి వెంట అబద్ధాన్ని భరించలేను. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రిపీట్ కానివ్వకు. అతనికి ఎలా తెలుస్తుంది? దీర్ఘకాలం పాటు అన్యోన్యంగా కాపురం చేసిన భార్యాభర్తల మధ్య కూడా తప్పనిసరితో కూడిన వంచనలు ఎన్నో ఉంటాయని.
ద్రోహబుద్ధి లేనప్పుడు కూడా వంచనలు చోటు చేసుకుంటూ ఉంటాయని, మంచిగా బతకాలని తాపత్రయపడే వాళ్ళు కూడా జీవిత చక్రాలలో నలిగి వంచనలు చేయవలసి వస్తూ ఉంటుందని. మరునాటి సాయంత్రం ఇద్దరూ కారులో పబ్లిక్ గార్డెన్స్కి వెళ్లారు. వెంట టీకు కూడా ఉన్నాడు. లాన్లో ఒకచోట కూర్చున్నారు. రవి అతని స్నేహితుడెవరో వచ్చి పలకరిస్తే మాట్లాడుతున్నాడు. టీకు ఐస్ క్రీం కావాలన్నాడు. వెన్నీల అతని చేయి పట్టుకుని నడిపించుకుంటూ కొంచెం దూరంలో ఉన్న ఐస్ క్రీం పార్లర్ వైపు తీసుకువెళ్ళింది. ఐస్ క్రీం కొనుక్కున్నాక తిరిగి వస్తుంటే హలో అంటూ ఎవరో పలకరించారు. తల తిప్పి చూసేసరికి ఎవరో ఒకతను చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు. ఎప్పుడూ చూసినట్లు గుర్తు రాలేదు. గుర్తుపట్టారా నన్ను అని అడుగుతున్నాడు. గబగబా ఆలోచిస్తోంది. ఎవరై ఉంటాడు? పేషెంటా? మీ పెళ్లికి వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో సాక్షి సంతకం పెట్టానండి. రోడ్డు మీద పెడుతుంటే తీసుకువచ్చారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది వినీలకు. నమస్కారం అండి అంది చేతులు రెండు జోడించి. ఈ అబ్బాయి మీ బాబా? వెరీ నైస్. మీ హస్బెండ్ ఏరి? వినీలకు గుండె జల్లుమంది. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నంతలో ఈ సంభాషణ అంతా వింటున్న టీకు తనకు అర్థమైనట్లు డాడీనా అడుగో అని సుదూరంలో కూర్చున్న రవి వంక చేయెత్తి చూపించాడు. అదే సమయానికి స్నేహితుడితో మాట్లాడుతున్న రవి యథాలాపంగా ఇటువైపు చూశాడు. ఆ వ్యక్తి ముఖంలో చాలా ఆశ్చర్యం కనిపించింది. అరే, మీరు పెళ్లి చేసుకుంది ఈయన్ని కాదే అన్నాడు దాచుకోలేక. అదేమిటి అలా అంటారు? నేను ఆ పెళ్లి చేసుకున్నది వారినే అని వినీల అక్కడ నిల్చోకుండా టీకు చేయి పట్టుకుని నడిపించుకుంటూ రవి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటికి రవి స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడు. ఎవరతను అని అడిగాడు చాలా మామూలుగా. నా పేషెంటు. ఆమె ముఖంలో ప్రతిఫలిస్తున్న ఆందోళన అతను గమనించలేదు. 3 రోజుల తర్వాత రాత్రి 12 అయి ఉంటుంది. రవి క్యాంపులో ఉన్నాడు. వినీల ఒక్కతే బెడ్ మీద పడుకుని కలత నిద్రలో ఉంది. టెలిఫోన్ రెస్ట్ మీద ఫోన్ మోగింది. మెలకు వచ్చింది. గుండెల్లో దడ. ఫోన్ రిసీవ్ చేసుకుందామా వద్దా? రింగ్ అవటం మానలేదు. మోగుతోంది. లేచి రిసీవర్ అందుకుంది. హలో, నేను. ఒళ్ళంతా ముచ్చెమటలు. ఏం కావాలి? డబ్బు. మొన్న ఇచ్చానుగా. మళ్ళీ కావాలి. ఎంతకాలం? ఇలా ఎంతకాలం? నీ రహస్యం కాపాడుకోవాలని అనుకున్నంతకాలం. నన్ను వేధిస్తే నీకేమొస్తుంది? నవ్వు. డబ్బు. ఎంత కావాలి? 20,000. మాట్లాడలేదు. ఒంట్లో రక్తం ఉరుకులెత్తి శరీరం నిస్సహాయంగా ఉరుకులెత్తుతున్నది. నీ ఇష్టం. రేపు సాయంత్రం 6 గంటలకు అదే చోటు. పొయ్యి ఆకారంలో 3 రాళ్ళు. గుడ్ నైట్. ఫోన్ పెట్టేశాడు. వారానికి 10 రోజులకి ఒక ఫోను బెదిరింపు. దగ్గరున్న డబ్బు అయిపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లోకి వచ్చింది. తనకు ఎక్కువగా నగల మీద వ్యామోహం లేదు. అయినా రవి బలవంతం మీద కొద్దిగా చేయించుకుంది. అవి కూడా అమ్మేసింది. హాస్పిటల్కి వెడితే రఘు దగ్గర ఉన్నప్పుడే మనశ్శాంతి. స్టాఫ్ అంతా తనని చూసి నవ్వుకుంటున్నట్లు, తన వెనక ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్లు, తనంటే అలక్ష్యంగా ఉన్నట్లు అడుగడుక్కి ఉలిక్కి పడుతోంది. అసిస్టెంట్ డాక్టర్ కూడా తనని ఎదిరిస్తున్నట్లు, కొన్ని కేసుల విషయంలో అనవసరంగా తనతో వాదన పెట్టుకుంటున్నట్లు, తనని సంప్రదించకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆమెకి అర్థమైంది. ఏమీ చేయలేకపోతుంది. విను, నువ్వు మారిపోయావు. నువ్వేదో అయిపోతున్నావు అనేశాడు రఘు బాధగా. లేదు, నాకేం కాలేదు. నాకేం కాదు నువ్వు అబద్ధం చెబుతున్నావు. నీ ముఖంలో ఇలాంటి నీడలు ఎప్పుడూ చూడలేదు. నాకు త్వరగా ఆపరేషన్ చేసే విను. నన్ను అందరిలాంటి మనిషిని చేసేయి. అతని కళ్ళ నుంచి నీళ్లు ధారాపాతంగా కురుస్తున్నాయి. ఆమె గుండె చెరువైపోయింది. పమిటి చెంగుతో అతని కళ్ళు తుడుస్తూ, రఘు ప్లీజ్, నేనేమైనా చూడగలను గానీ నీ కన్నీళ్లు చూడలేను. విను, ఎన్నాళ్ళని, ఎన్ని సంవత్సరాలని ఈ నరకం భరించను. ఈ నరకంలోంచి శాశ్వతంగానైనా బయటికి రావాలి, లేక శాశ్వతంగా అంతమైనా కావాలి. చప్పున అతని నోరు మూసింది. రఘు, ఈ నరకం నుంచి శాశ్వతంగా నిన్ను యువతలికి తీసుకొస్తాను. అప్పటిదాకా ఈ మహాయజ్ఞం మానను. ఇది ఎంత కత్తుల బోనైనా సరే అంది ఆవేశంగా. కొంతలో కొంత నయం. రవి ఊళ్ళో ఉన్నప్పుడు ఫోన్లు రావటం లేదు. ఒకరోజు ఓ ఫోన్ వచ్చింది. కానీ ఆ గొంతు కాదు, ఓ స్త్రీ కంఠం. డాక్టర్ గారా? అవును. మీ గురించి నాకు తెలుసు. మిమ్మల్ని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అవునా? వెంటనే జవాబు చెప్పలేకపోయింది. ఊపిరి బిగబట్టినట్లయింది. అలా బ్లాక్మెయిల్ చేయబడి మీ డబ్బు సర్వస్వం పోగొట్టుకుంటున్నారు. అలా చేస్తున్నది ఎవరో నాకు తెలుసు. చెబితే మీరు నమ్మరు. జేమ్సా? అప్రయత్నంగా అన్నది. అవును. అతను మీకోసం సర్వం త్యాగం చేసిన వాడిలా నటిస్తున్నాడు. మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తిని కొల్లగొడుతున్నాడు. నేను నమ్మరు నాకు తెలుసు. మీరు మేలుకుంటారని చెప్పాను. గుడ్ బై.
ఇది నిజమా? తన కోసం స్వసుఖాన్ని, భార్యను దూరం చేసుకున్నవాడు తనకు ద్రోహం తలపెడతాడా? రాత్రి 7 దాటి ఉంటుంది. అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలనిపించింది. లోపల నుంచి ఉబుకువస్తున్న ఆవేశం ఆగటం లేదు. వెంటనే కారులో బయలుదేరింది. కారులో ఆలోచనలు. ఎవరు చేసి ఉంటారు? ఫోను రంగమణ. ఆమె ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది. తానంటే గిట్టక జేమ్స్ చీటికి మాటికి అడ్డు తగులుతున్నాడని, అతని పీడ వదిలించుకోవాలని చేసిందా? ఇంతమంది తన మీద ఎందుకు పగబట్టారు? తనెవరికి అపకారం చేసింది? కారు ప్రశాంతి నర్సింగ్ హోంలో లోపలికి పోనివ్వకుండా గేటు బయటే ఆపుచేసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళింది. హాస్పిటల్ ఆవరణలో చెట్లు దగ్గరగా మొలిచి ఉన్నాయి. వినీల లోపలికి పోబోతూ చెట్ల దగ్గర ఏదో అలికిడి అయ్యేసరికి తల తిప్పి చూసింది. ఒక్క క్షణం నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. గుబురుగా ఉన్న ప్రదేశం వెనుక నుంచి జేమ్స్, రంగమణి యువతలకు వస్తున్నారు. వినీలను చూసి వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి నిలబడిపోయారు. రంగమణి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ముఖమంతా వాడి ఉంది. ఒక్క నిమిషం అలా నిలబడిపోయిన తర్వాత తేరుకొని తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. జేమ్స్ అంది వినీల. ఆఖరికి నువ్వు కూడా? నేనేం తప్పు చేయలేదమ్మగారు. ప్రత్యక్షంగా చూశాక కూడా బుకాయించడానికి ప్రయత్నిస్తున్నావా? అతనేం జవాబు చెప్పలేదు. తల వంచుకున్నాడు. ప్రపంచంలో ఇంతమంది ఉండి కూడా నేనెంత ఒంటరిదాన్నో అర్థమైంది జేమ్స్. మీరంతా ఎందుకింత కక్ష కట్టారో నాకు తెలీదు. సరే, నాకెవరి సహాయమూ అక్కర్లేదు. ఇహ నుంచి ఒంటరిగానే పోరాడతాను. సృష్టికి ఎదురీత ఈదుతాను. నువ్వింకా నా దగ్గర ఉద్యోగం చేయనక్కర్లేదు జేమ్స్. అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. మెట్ల దగ్గరకు వచ్చేసరికి రంగమణి ఎదురుగా వచ్చింది. రంగమణి, నాకు తెలుసు మీరేం చెప్పబోతున్నారో. ఇవాల్టి నుండి నేనే ఉద్యోగం మానేస్తున్నాను. సెలవ్ అని విసవిసా నడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వచ్చింది. ఎప్పుడూ లేదు. టీకు తన గదిలో కాకుండా తల్లిదండ్రుల గదిలో పడుకుని నిద్రపోతున్నాడు. సీతమ్మని పిలిచింది. ఎంత బతిమాలినా అన్నం తినలేదమ్మగారు. తలనొప్పిగా ఉందని ఏడ్చి ఇప్పుడే పడుకున్నాడు. గుండె కలుక్కుమంది. దగ్గరకు వెళ్ళి టీకు అని పిలిచింది. టీకు లేవలేదు. గాఢ నిద్రలో ఉన్న వాణ్ణి లేపబుద్ధి కాలేదు. వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. వెనక్కి వెళ్తుంటే ఒక కన్నీటి చుక్క రాలి టీకు నుదురు మీద టప్పుమని పడింది. కొంచెం కదిలాడు కానీ మెలకు రాలేదు. బయట హాల్లో ఫోన్ మోగింది. మెదడంతా ముద్దుబారిపోయినట్లయింది. కళ్ళ ముందు చీకటి తెరలు. ఇక్కడ చచ్చిపోయి ఎక్కడో లేచి తిరుగాడుతున్నట్లుగా ఉంది. కాళ్ళు ముద్దుబారిపోయినట్లయినాయి. కదలలేకపోయింది. అసలు కదలాలనిపించడం లేదు. ఫోను ఆగిపోయింది. జేమ్స్ని మాన్పించేసింది. ఇవాల్టి నుంచి రఘుని ఎవరు చూస్తారు? అతని ఆలనా పాలన ఎవరు కనుక్కుంటారు? మళ్ళీ ఫోన్ చప్పుడు. ప్రతివారికి భయపడుతూ, సబార్డినేట్స్కి భయపడుతూ, ప్రతి అడుగు వణికి వేస్తూ, కొంచెం దొరికిపోతూ, ఇలా ఎంతకాలం? ఫోన్ ఆగిపోయింది. ఎన్నో బాధ్యతలున్నాయి. లైఫ్ని ఛాలెంజ్గా తీసుకుంది. ఈ సృష్టికి ఎదురీదింది. ఓడిపోకుండా నిలదొక్కుంటూ ముందుకు సాగింది. కానీ మళ్ళీ ఫోన్ మోగసాగింది. తనలో బలం నశించింది. ఆత్మవిశ్వాసం నశించింది. శక్తి చాలటం లేదు. ఫోను ఆగింది. ముఖమంతా స్వేదబిందువులు. శరీరంలోకి ప్రతి రక్తబిందువు దేనికదే విడివిడిగా, ఒంటరిగా రోదిస్తున్నట్లు. అణువణువున లక్షల ఆక్రందనలు. విరక్తిగా ఉంది. ఉన్మాదం విరుచుకుపడుతోంది. బాధ్యతలు అప్పనలో కొట్టుకుపోయాయి. భవిష్యత్తు గాలికెగిరిపోయింది. మెదడంతా విజ్ఞాన అజ్ఞానాల తారతమ్యంతో మునిగిపోయి ఉన్న ఆ క్షణంలో ఈ బంధనాల నుంచి తప్పించుకొని పారిపోవాలన్న పిరికితనమే, తెగింపే మిగిలింది. డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న పాలు గ్లాసులో వంపుకుంది. గ్లాస్ తీసుకుని రూంలోకి వచ్చి షెల్ఫ్లో ఓ మూల దాచి ఉన్న చిన్న సీసా తీసి అందులోని టాబ్లెట్లన్నీ బయటకు తీసి పొడి చేసి పాలలో కలిపేసింది. టీకు దగ్గరకు వెళ్ళింది. టీకు, నన్ను క్షమించు. కొన్ని సమస్యల నుంచి తప్పించుకునేందుకు జీవితాన్ని సమస్యలమయం చేసి పెడుతున్నాను. నేను తల్లిని కాను, రాక్షసిని. గ్లాసు పెదవుల దగ్గర పెట్టుకుంది. హాల్లో ఫోన్ మళ్ళీ మోగింది. ఒక్కసారిగా ఉద్రేకం కట్టలు తెంచుకుంది. అనవసరంగా తన జీవితంలోకి చొరబడి చిన్నాభిన్నం చేస్తున్న ఆ వ్యక్తిని కసిదీరా గ్లాస్ అక్కడ పెట్టి విసురుగా హాల్లోకి వెళ్ళింది. ఫోను అందుకొని విను. అవతల నుంచి రవి గొంతు. ఏదో చెప్తున్నాడు. చెవిలో రహస్యం చెప్పినట్లు, కుసకుసలు మాట్లాడినట్టు ఏదేదో చెప్తున్నాడు. అర్థం కావటం లేదు. తనెక్కడ ఉంది? ఏమీ తెలియటం లేదు. మధ్య ఊ ఆ అంటోంది. తృప్తిదీరా ఆమెతో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. అలా ఎంతసేపు నిలబడిందో. తర్వాత తూలుకుంటూ నడుస్తూ బెడ్రూంలోకి వచ్చింది. అక్కడ కనబడిన దృశ్యం వెర్రి కేక వేసింది. పాల గ్లాసు ఖాళీగా ఉంది. టీకు మంచానికి అడ్డంగా పడి ఉన్నాడు. వాడి నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి.
కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము.